తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ రోజు మనకు అఫీషియల్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ సేమ్ టైం మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మనం బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో మనకి ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో అఫీషియల్గా ఫైనల్ కీ ప్రకారం ఎన్ని మార్క్స్ రావడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ దాంతోపాటు సో మీకు సంబంధించి మీ యొక్క ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు ర్యాంక్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా తెలంగాణ ఎడ్సెట్ 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ర్యాంక్ కార్డ్కి సంబంధించిన టైటిల్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్లో మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే ఉంటుంది. టోటల్గా మీ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లో క్యాండిడేట్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ మీ యొక్క కేటగిరీలో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసి డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన నేమ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే, నేమ్లో, డేట్ ఆఫ్ బర్త్లో, ఫాదర్ నేమ్, మదర్ నేమ్లో మిస్టేక్ ఉంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సి మెమో అనేది వాళ్ళకి మెయిల్ చేస్తే కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ యొక్క క్యాస్ట్లో మిస్టేక్ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి మెయిల్ చేస్తే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్లో ఎన్ని మార్క్స్ రావడం జరిగింది, టోటల్గా మన ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు సంబంధించి ఈ విధంగా బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన మార్క్స్ అండ్ ర్యాంక్ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనకు 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ క్యాండిడేట్కి వచ్చేసి 52.97 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇది టోటల్గా మనకు ఫైనల్ కీ ప్రకారం వచ్చిన మార్క్స్. అండ్ 52 మార్క్స్ వచ్చినందుకు గాను తనకు ర్యాంక్ ఎంత రావడం జరిగిందంటే 19,102 ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి ఏంటంటే 25% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో 150 మార్క్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి 37 ఆర్ ఎబో మార్క్స్ వచ్చిన ఓసీబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ లేవు. సో ఎస్సీ ఎస్టీ ఎగ్జామ్ అటెండ్ అయి ఉంటే క్వాలిఫైడ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఇక్కడ క్వాలిఫైడ్ రావాలి, ర్యాంక్ రావాలి అంటే ఖచ్చితంగా మీ మార్క్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్లో 37 ఎబో కానీ 37 ఈక్వల్గా కానీ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే సో మెనీ ఆస్పిరెంట్స్కి సార్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందా అంటూ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో మీకు మార్క్స్ని బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనే డౌట్ మీకు ఉన్నట్టయితే నేను చెప్పే ఆర్డర్ ప్రకారం మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీకు కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అంతకంటే వేరే కాలేజ్లో వస్తుందా అనే క్లారిటీ అయితే మేము ఇవ్వగలుగుతాము. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఈ విధంగా మీ డీటెయిల్స్ ద్వారా సో మీ ర్యాంక్ ఎంత, మీ మార్క్స్ ఎన్ని అనేది తెలుసుకోండి. దాని తర్వాత కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీ ర్యాంక్ ఎంత అయితే వచ్చిందో ర్యాంక్ను కామెంట్ చేయండి. మీ మార్క్స్ కూడా కామెంట్ చేయండి. మీకు సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్ చేయండి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ కేటగిరీని కూడా కామెంట్ చేయండి. అండ్ మీ జెండర్ని కూడా కామెంట్ చేయండి. ఇలా మీరు 4 థింగ్స్ని మనకు క్లియర్గా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ర్యాంక్ వచ్చేసి 2000 ర్యాంక్ వచ్చింది, నాకు మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ రావడం జరిగింది, కేటగిరీ వచ్చేసి మాది బీసీఏ, జెండర్ వచ్చేసి ఫీమేల్ ఆర్ మేల్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో మేము డీటెయిల్గా దాన్ని అనాలిసిస్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడ సీట్ రావడం ఛాన్స్ ఉంటుందనే క్లారిటీ ఇస్తాము. అండ్ సేమ్ టైం మీ కామెంట్ సెక్షన్లోనే కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.